అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సంతోషి. మనం వచ్చేసరికి ఇప్పుడు బీఆర్ఎస్ భవన్లో ఉన్నాము. అసలు కేటీఆర్ గారికి ఏసీబీ ఇచ్చిన నోటీసులో ఏముంది? అసలు కేసుకు రమ్మనమన్నారు. మీ మీద కొన్ని విషయాల్లో ఈ కార్ రేసుకు సంబంధించి మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, మీరు రమ్మనమని అన్నారు. వారు రమ్మనమన్న నోటీసులో ఎక్కడ కూడా లాయర్ని తీసుకురాకూడదు అనేది నిబంధన పెట్టలే. ఒక పౌరుడిగా ఒక న్యాయవాది సమక్షంలో తన కాగితాలు ఏమైనా కోరినా కానీ ఇతరత్ర కానీ, ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కనుక అవి ఏమైనా కూడా తన లాయరు రికార్డ్ చేసుకోవాలి కనుక రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది కనుక న్యాయ నిపుణుడు ఉంటే బాగుంటుంది కనుక అనుమతించమని కేటీఆర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ను వారు మన్నించలేదు. రోడ్డు మీదనే చాలాసేపు కాలయాపన చేయడం జరిగింది. అవమానకరంగా వ్యవహరించడం జరిగింది. రాజ్యాంగబద్ధమైన హక్కును కూడా అవకాశం కల్పించకుండా నిర్దాక్షిణ్యంగా నిర్దయగా ఆ రోడ్డు మించే వెనక్కి పంపించడం జరిగింది. దీని ఆంతర్యం ఖచ్చితంగా అర్థమైంది. ఏం లేకపోయినా రాజ్యాంగ విరుద్ధంగానైనా మేము వ్యవహరిస్తాం, కేటీఆర్ గారిని జైల్లో పెడతాం, కృత్రిమంగానైనా మేము ఆధారాలు సృష్టించి ఆయనను జైలు పంపడమే మా లక్ష్యమని ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏందనేది అర్థమైంది, తేటతెల్లమైంది. సార్, ఫార్ములా ఈ కార్ రేస్లో అవినీతి జరిగింది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవినీతి ఎట్లా అవుద్ది? హెచ్ఎండి అనేది ఒక గవర్నింగ్ బాడీ, అటానమస్ బాడీ. డబ్బులు ఇచ్చే అధికారం వారికి ఉంది. అది ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వం కన్సర్న్ శాఖ మంత్రి ఆదేశాల మేరకి సీనియర్ ఐఏఎస్ అధికారి ఆ యొక్క గవర్నింగ్ అటానమస్ బాడీ వారి పరిధిలో ఉన్న డబ్బులు ఒక అంతర్జాతీయ కంపెనీ తను చేసిన సర్వీస్కి గాను అగ్రిమెంట్లో భాగంగా పేమెంట్ చేయాల్సింది చేశారు. ముట్టిందని వారు రిప్లై కూడా ఇచ్చారు. దానికి కావాల్సినటువంటి రికార్డ్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఇచ్చిన డబ్బులు మాకు ముట్టినాయని ఒక అంతర్జాతీయ సంస్థ తెలియజేశాక ఆధారాలు ఉన్నాక మరి ఎవరి జేబులో పోయినాయి? 55 కోట్లు కేటీఆర్ గారి జేబులకు వచ్చినట్టు, వారి కంపెనీలకు వచ్చినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మరి తీసుకున్న ఆయన నాకు ఇవ్వలేదని తనేమన్నా చెప్పారా? తీసుకున్నామన్న వ్యక్తిని తీసుకొచ్చి కేసులు ఏమన్నా పెట్టారా? లేదా ఈ కేసులో తనని రమ్మనమని మీరేమన్నా నోటీస్ ఇచ్చారా? అంటే ఇచ్చింది హెచ్ఎండిఏ, తీసుకున్న కంపెనీ మరి వారికి నోటీసులు ఇవ్వలేదని చెప్పలేదు. ఇక్కడ అవినీతి జరిగింది ఎక్కడ? అంటే అవినీతికి ఆస్కారమే లేని కేసులో అవినీతి జరిగిందని కేసు పెట్టడం అనేది నిజంగా ఒక నవ్వుల పాలే విషయం, ఒక విడ్డూరం. ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశాన్ని ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన ప్రభుత్వం ఎత్తుకొని అబాస్ పాలవుతుంది. ఇది ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. మీరు ఎంత అక్కసు పెంచుకుంటున్నారు అనేది అర్థమైంది. సార్, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని అంటున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? చూద్దాం. వారి లక్ష్యం అయితే అదే. ఏదేమైనా అరెస్ట్ చేయాలి కేసీఆర్ గారి కుటుంబాన్ని. అందుకనే కమిషన్లు వేసిరుగా. చూసిండ్రా మీరు? కాళేశ్వరం కమిషన్ ఎన్నిసార్లు వాయిదాలు వేసిండ్రు? ఆ విద్యుత్ కమిషన్ని ఎన్నిసార్లు వాయిదా వేసిండ్రు? వాయిదాల మీద వాయిదాలు. వారికి ఇచ్చిన టర్ములు ఎప్పుడైపోయినాయి, అయినా వాయిదాలు వేస్తారంటే వారు అనుకున్న ఆధారం దొరికేంత మేరకి, వారు అనుకున్న పాయింట్ని ఆ నివేదికలు చొప్పించేంత మేరకి వాయిదాలు వేస్తూనే ఉన్నారు. ఇది ప్రజలకు అర్థమైతేనే ఉంది. థ్యాంక్ యూ సార్.